ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం ఎవ్రీడే విత్ జీసస్ అనే లైవ్ కార్యక్రమంలో దేవుని వాక్యమని వినిచున్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి తన యొక్క అత్యున్నతమైనటువంటి ప్రేమ, తన యొక్క కరుణా వాత్సల్యత చేత, తన దయా సంకల్పము చేత గడిచిన దినమంతయు, గడిచిన వారమంతయు ఆయన కృప రెక్కల క్రింద ఉంటున్నటువంటి క్షేమము, ఆయన రెక్కల చాటున ఉన్నటువంటి ఆరోగ్యమును, సురక్షితమైన అనుభవాలను ప్రభు మనకు అనుగ్రహించి దేవుడు మన పట్ల చూపిన తన కృపను బట్టి మరలా ఈ నూతనమైనటువంటి దినములోనికి మనలను తీసుకుని వచ్చిన విధానమును బట్టి ఒకసారి దేవునికి చేతులెత్తి మనం స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినమున చూడలేక అనేక మంది మరణించి ఉండిన దేవుడు తన కృపలో మనలను బ్రతికించి, తన కృపలో మనకు తన వాక్యమును అందిస్తూ, తన కృపలో మనలను దేవుడు సజీవులకుల నిలిపి ఆయనను స్తుతించగలిగిన భాగ్యమున ప్రభు ఇచ్చినందుకే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యముని ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క మాటలను మనం ధ్యానించుకున్నట్టు కొరకు యెషయా పుస్తకము, యెషయా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ ఈ విధముగా వ్రాయబడుతున్నది: యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి అని బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తూ ఉన్నది. దైవనామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, చదవబడినటువంటి ఆ లేఖన భాగమును మనం గమనించినప్పుడు అక్కడ వ్రాయబడుతున్నది కదా, దేవున్నట్టు మనము, యెహోవాన్నట్టు మనము ఎల్లప్పుడూ కూడా స్తుతిస్తూ ఉండాలట. ఆయన నామమును మనం ప్రకటించాలట. జనములలో ఆయన నామమును, ఆయన క్రియలను, అనగా దేవుడు మనకు చేసిన అద్భుతములను, దేవుడు మనకు చేసిన ఆశ్చర్య కార్యములను, ఆయన మనకు చేసిన మేళ్లను గురించి, ఆయన మనకు చేసిన ఉపకారములను గురించి, ఆయన మనకు చేసిన సూచక క్రియలను గురించి జనములలో మనం ప్రచురము చేయాలట. అంటే జనములలో దేవునికి మనం స్తుతి చెల్లించాలట, దేవునికి మనము కీర్తి చెల్లించాలట, ఆయనకు ఘనత చెల్లించాలట, ఆయనకు మహిమ తెచ్చినట్లుగా మనం ప్రకటించాలట అండి దేవుని వాక్యమును, దేవుని సువార్తను, దేవుని క్రియలను. దైవనామానికి మహిమ కలుగునగాక. ఇంకా మనము చదువుతున్నాము కదా, ఆయన నామము, దేవుని యొక్క నామము, యెహోవా యొక్క నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి అని బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తూ ఉన్నది. దైవనామానికి మహిమ కలుగునగాక. దేవుని నామమట ఘనమైనది అని బైబిల్ గ్రంథం అంటుంది. ఆయన నామము కీర్తించదగినటువంటి నామమట, ఆయన నామం హెచ్చించదగినటువంటి నామము, ఘనమైనటువంటి నామమట. దీనిని మీరు జ్ఞాపకము తెచ్చుకొని ఆయన క్రియలను మరువక, ఆయన క్రియలను మీరు మర్చిపోక, ఆయన నామమును మర్చిపోక, ఆయన నామమును జ్ఞాపకమునకు తెచ్చుకొని ఆయన క్రియలను జనములలో తెలియచేయండి, వారికి ప్రకటించండి అని బైబిల్ గ్రంథం మనలను హెచ్చరిస్తూ ఉన్నది. దైవనామానికి మహిమ కలుగునుగాక. మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుడు మనకు చేసినటువంటి మేళ్లను, ఆయన మనకు చేసిన ఉపకారములను, దేవుడు మనకు చేస్తున్నటువంటి ఆ సూచక క్రియలను మనం అనేక మందికి తెలియచేయాలటండి. అనేక మందికి మనము దేవుని దగ్గర ఆయన మనకు చేసిన మేళ్లను గురించి తెలియచేయాలట, ప్రకటించాలట, ఆయన క్రియలను ప్రకటించాలట, దేవుని యొక్క సువార్తను ప్రకటించాలట. దేవుని నామము ఘనమైనదని మనము జ్ఞాపకమును తెచ్చి, మనము మనసులో జ్ఞాపకమునకు తెచ్చుకొని, మనము ఆయన క్రియలను మరువక ఇతరులకు కూడా వాటిని మనము తెలియచేయాలట. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఇలాగన మనము దేవుని స్తుతించి, దేవుని కీర్తించినప్పుడు ఇంకా దేవుడు మనలను ఆశీర్వదించగలుగుతారు, అధికముగా దేవుడు మనలను బలపరచగలుగుతారు, అధికముగా దేవుడు తన కృప కనికరములతో మనలను ప్రభు నింపగలుగుతారు. దైవనామానికి మహిమ కలుగునగాక. అయితే ఈ రోజుల్లో అనేక మంది దేవుని క్రియలను మరచి, దేవుడు చేసిన కార్యములను మరచి, దేవుని నామమునే మరచేటువంటి వారులుగా కనబడుతున్నారు. అందుకనే వాక్యం అంటుంది, ఆయన నామము ఘనమైనది, ఆయన నామము శ్రేష్టమైనది, ఘనమైనది, కీర్తించదగినది, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి అని బైబిల్ గ్రంథం మనతో మాట్లాడుచున్నది. ఈ రోజుల్లో దేవుణ్ణి మరచేటువంటి వారు అనేక మంది లోకములో కలరు.
దేవుని దగ్గరికి వచ్చి ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలని ప్రార్థించి వన్స్ బ్లెస్సింగ్, ఆశీర్వాదం, దీవెన దేవుని దగ్గర నుంచి వచ్చిన తర్వాత దేవుడినే మర్చేటువంటి వారు కలరు, దేవుని నామమును మర్చిపోయేటువంటి వారు కలరు, దేవుని మందిరం యొక్క ముఖమును కూడా చూడనటువంటి క్రైస్తవుల ఈ రోజుల్లో అనేక మంది కనబడతారు. ప్రియులారా, మనం అట్టి విధముగా ఉండకూడదు. ఆయన నామమును మనము జ్ఞాపకమునకు తెచ్చుకోవాలట. దేవుడు చేసిన కార్యములు ఎంత గొప్పవి, ఆయన మన పట్ల చేసిన సూచక క్రియలు ఎంత గొప్పవి, ఆయన మన పట్ల చూపిన ప్రేమ, ప్రభు మనకిచ్చిన క్షమాపణ, ప్రభు మనకిచ్చిన దయ, ప్రభు మనకిచ్చిన రక్షణ, ఆయన నీ జీవితంలో చేసిన సూచక క్రియలు, అద్భుతములు ఎంత శ్రేష్టమైనవో, ఎంత ఘనమైనవో, ఎంత ఆశ్చర్యకరమైనవో మనము జ్ఞాపకమునకు తెచ్చుకొని ఇతరులకు వాటిని మనము తెలియచేయాలటండి. అప్పుడు దేవుడు మనల్ని హెచ్చించి, దేవుడు మనల్ని ఆశీర్వదించి, అంతకంతకు వృద్ధి చేసి, దేవుడు మనలను ఆశీర్వదించేటువంటి వానిగా, హెచ్చించు వానిగా ప్రభు మన జీవితంలో కనబడుతున్నాడు. దావీదు జీవితంలో మనం చూసినప్పుడు ఎందుకు దేవుడు దావీదును అంత హెచ్చించాడు, ఎందుకు దావీదును దేవుడు అంత ఘనపరిచాడు. ఈ రోజునకు కూడా యెరూషలేము పట్టణంలో దావీదు పేరును ఎవరನ್ನು కూడా మర్చిపోరు. తరతరముల వరకు ఆ కీర్తి, ఆ పేరు, ఆ ఘనతను దేవుడు దావీదునకు ఇచ్చాడు. ఎందుకనగా అతడు అధికముగా దేవుణ్ణి స్తుతించేటువంటి వాడు. దావీదు ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతిస్తూనే ఉండేవాడు. అతడు గొర్రెలు కాస్తున్న సమయంలో కావచ్చు, రాజైన తర్వాత కావచ్చు, అతడు దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. ఆశీర్వాదం వచ్చినా, ఆశీర్వాదం లేకపోయినా దేవుని కీర్తించేటువంటి అనుభవంలో దావీదు ఉన్నాడు. కనుక దేవుడు దావీదుని అంత హెచ్చించాడు. అతని శత్రువులందరి మీద జయమనిచ్చాడు, పాపం మీద జయమనిచ్చాడు. బైబిల్ గ్రంథంలో మనం అతని గురించి చదువుతాం. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, అతడు నాకు ఇష్టానుసారుడైన మనుషుడు. దావీదట దేవునికి ఇష్టానుసారుడు, నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చేవాడని దేవుడు దావీదుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. అటు విధముగా మనమును మన ఆత్మీయ జీవితాల్లో దేవుని స్తుతిస్తూ, ఆయనని కీర్తిస్తూ, ఆయన నామమును ప్రచురము చేస్తూ, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొని దేవుని స్తుతిస్తూ ఆయన రాకడికి సిద్ధపడే కృప ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు. ప్రభా, నీ నామము ఘనమైనదని మేము జ్ఞాపకమునకు తెచ్చుకోవాలని, నీ నామమును మేము మరచిపోకూడదని, జనములలో నిన్ను స్తుతించి, నీ నామమును ప్రకటించి, నీ క్రియలను మేము ప్రచురము చేయాలని నీ లేఖన భాగం ద్వారా మేము నేర్చుకొని ఉండగా మా యొక్క ఆత్మీయ జీవితాల్లో మీరు చేసిన కార్యములు, మీరు చేసిన సూచక క్రియలు, మీరు చేసిన అద్భుతములను గురించి ప్రభా మేము నేను స్తుతించి, నన్ను కీర్తించి, నీ క్రియలను వర్ణించి, వివరించి, ప్రచురము చేయుటకు మాకు సహాయం అనుగ్రహించండి. అట్టి కృపతో కనికరమతి వాక్యమైన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి, నేను స్తుతించే హృదయాలను మాకు అందరికీ అనుగ్రహించి, ప్రతి కుటుంబాన్ని హెచ్చించి, దీవించి, వారి కొరతలు, వారి అవసరతలలో ప్రభా, వారి ఇబ్బందులు, వారి ఇరుకులు, వారి కష్టములలో, వారి దుఃఖములలో, రోదనలలో, వ్యాధులలో మీరు వారి పక్షముగా ఉండి ఈ దినమంతా నీ కృపణ వరకు తోడుగా ఉంచి, వారి జీవిత కాలం అంతయు నీ కృప వాత్సల్యతల చేత ప్రతి ఒక్కరిని భద్రపరిచి మమ్మల్ని నీ రాకడ కొరకు సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి కృపను పొందుకొని నాము తండ్రి. ఆమేన్.